ఇవాళ మీ ముందుకి నేను మైదా పిండితో మనం చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. వాటిని పాపడీస్ అంటాను నేను. చాలా చాలా బాగుంటాయి. ఎందుకంటే అవి బొద్దుగా చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి కాబట్టి నేను చాలా బాగుంటాయి. మైదా పిండి అప్పుడప్పుడు మనం వాడుకుంటే తప్పలేదు. సో అది సో నేను ఉప్పు కారం వేసేసుకున్నాను. మీకు మైదా పిండి ఇష్టం లేకపోతే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. బట్ మైదా పిండితో ఏంటంటే గుల్లగా వస్తాయి, అంతే తేడా. సో ఉంది కదా అని నేను చేస్తున్నాను. మీరు కావాలంటే మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఉప్పు కారం వేసాను, పసుపు వేసేసాను, జీలకర్ర వేసేసాను, అలాగే వాము వేసాను, నలిపేశాను వాముని. అలాగే ధనియాలు, జీలకర్ర, మన ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు, నువ్వులు, ఇవన్నీ గ్రైండ్ చేసిన పౌడర్ ఉంటుంది కదండి, అది వేసేసాను. అలాగే నువ్వులు వేసేస్తాను. నువ్వులు బాగానే వేసుకోవచ్చు, మీకు ఎంత కావాలంటే అన్ని నువ్వులు వేసేసుకోవచ్చు. నేను మొత్తం వేసేసాను. నువ్వులు వేస్తేనే బాగుంటుంది. సో నువ్వులు వేసేసాను. ఇప్పుడు కొంచెం గరం మసాలా, అలాగే ఇంట్లో పావుభాజీ మసాలా కానీ చోలే మసాలా కానీ, నేను చోలే మసాలా వేస్తున్నాను. పావుభాజీ మసాలా ఉంటే పావుభాజీ మసాలా వేసుకోండి, చోలే మసాలా ఉంటే ఏ మసాలా ఉంటే ఆ మసాలా వేసేసుకోండి. సో అన్ని పౌడర్స్ వేసేసాను. ఇప్పుడు దీన్ని ఇలాగా కలిపేస్తాను. దీన్ని చక్కగా వాటర్తో, చల్ల వాటరే, వేడి వాటర్ కూడా అవసరం లేదు, చల్ల వాటర్తోనే కలిపేస్తాను. ఇది మనం పూరి పిండి, మన చపాతీ పిండి ఎలా చేసుకుంటామో అలా చేసేసుకుని ఒత్తేసుకుని సమోసా టైప్లో, అంటే ట్రయాంగిల్ షేప్లో ఒత్తేసుకుని చేసేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. సో నేను అది మీకు చేసేయగలిగేటప్పుడు చూపించగలనో లేదు కానీ అన్ని తయారైపోయాక నేను ఏం లేదండి, జస్ట్ ఒత్తేయడం, మన మడకలు చేసుకుంటాం కదా, చపాతీ మడకలు చేసుకుంటాం కదా పొరలుగా, అలా ఒత్తేసుకోవడం. బట్ అంత పెద్దవి వస్తాయి అవి, ఇవి చిన్నవి వస్తాయి, అంతే తేడా. ఆ చిన్నగా ఒత్తేసి నూనెలో వేయించేసుకోవడమే. నూనెలో వేయించుకోవడం అయితే నేను చూపిస్తాను. ఎందుకంటే ఎవరు లేరు, ఎవరు తీయడానికి లేరు. సో నేను ఒత్తుకుని మీకు చూపించడానికి లేదు, ట్రైపాడ్ కూడా లేదు కాబట్టి నాకు. సో మీకు తెలుసు కదా, ఇలా మామూలుగా ఒత్తేసాక దాంట్లో కొంచెం ఇలా నూనె అవి రాసేసి మళ్ళీ ఇలా మడత పెట్టేసి మళ్ళీ దాన్ని ట్రయాంగిల్గా చేసేసి ఇలా మనం ఒత్తేయడమే. సో అన్నీ అయిపోయాక, ట్రయాంగిల్ అయిపోయాక వేయించేటప్పుడు మీకు చూపిస్తాను. బ్యాటర్ కలిపేసుకున్నాక మీకు చెప్తానన్నాను. సో ఫస్ట్ అయితే మామూలు చిన్న పూరిలాగా ఒత్తుకోవాలి, దాన్ని ఇలాగా సమోసాలాగా మడుచుకుని దీన్ని ఇలాగా నూనె అది మన మైదా పిండి కానీ గోధుమ పిండితో కానీ చేయొద్దు. జస్ట్ ఇలాగే కావాలంటే నూనె వేసుకుంటూ మనం ఒత్తుకోవాలి. సో దట్ అది మనం వేయించినా కూడా ఆ పౌడర్ అంతా ఆ నూనెలోకి వెళ్ళిపోతప్పుడు నీట్గా ఉంటుంది నూనె. అప్పుడు మనం వేరే ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు. ఇలా సమోసా టైప్లో మనం చేసుకోవాలండి. ఎన్ని సమోసాలు అంటే అన్ని సమోసాల టైప్లో. మీరు ఎంత పెద్దది చేసుకోవాలంటే మీ పిండికి తగ్గ అది వస్తుంది. కానీ సో పిండికి తగ్గ మనం చేసిన పాపడీస్ వస్తాయి. సో ఇలా మనం ఇలా ఒత్తుగా దలసరిగానే ఉండాలండి. ఈ దలసరి మాత్రం ఉంటేనే మనకి క్రిస్పీగా క్రంచీగా బొద్దుగా బాగుంటాయి అనమాట, గుల్లగా. చూసారు కదండి, నేను ఇలా చేసి పెట్టేసుకున్నాను. వేయించేటప్పుడు మీకు చూపిస్తాను. ఇందాక నేను మీకు చూపిస్తానన్నాను, ఇలా వేసేసుకోవాలండి. ఈ ప్యాన్లో మీకు ఎన్ని పడితే అన్ని వేసేసుకోవాలి. 4 పడతాయండి, హైలో పెట్టేసుకోవాలి. ఇవి ఒక్కసారి వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా వేగిపోయి, చూసారు కదా ఎంత బాగున్నాయి, ఎంత టెంప్టింగ్గా ఉన్నాయి కదా. ఇలా ఏంటంటే అలా చేసేసుకోండి. పిల్లలకి మనం స్నాక్స్లో ఇచ్చి పంపించేయచ్చు, బయట కొనే వాటి కన్నా హ్యాపీగా ఇంట్లో చేసుకుంటే. మీరు గోధుమ పిండితో కూడా నేను చేసుకోవచ్చు అని చెప్పాను. సో డూ ట్రై.